హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం. ఈ వీడియోలో హనుమాన్ ఈ సినిమా యొక్క రివ్యూ తెలుసుకుందాం. హనుమాన్ ఈ సినిమా యొక్క డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజస్. ఈ సినిమా ఎలా ఉంది అని తెలుసుకునే ముందు నేను ఈ సినిమాకి 200 రూపాయలు టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు 200 రూపాయలకి ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అనేది వీడియో ఆకారంలో చెప్తాను. ఇప్పుడు సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. సినిమా రివ్యూ తెలుసుకునే ముందు మాటగా చెప్తున్నాడు, సినిమా అయితే అదిరిపోయిందని చెప్పాలి. చాలా బాగుంది. ఈ మధ్య కాలం వచ్చిన సినిమాలో కల్లా పేరుకు తగ్గట్టయితే సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉందని చెప్పొచ్చు. హనుమంతుడి యొక్క విగ్రహం డిజైన్ కావచ్చు, ఒక పల్లెటూరి వాతావరణంలో డిజైన్ చేసిన ఆ యొక్క గ్రాఫిక్స్ లో డిజైన్ చేసిన ఆ ఊరు కావచ్చు, చాలా బాగున్నాయి. చూస్తుంటే చాలా సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సినిమా స్టార్టింగ్ అలా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ క్లైమాక్స్ లో మాత్రం అసాధారణ ముగింపు అని చెప్పాలి. మనమైతే ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే కార్తికేయ 2లో కొన్ని శ్రీకృష్ణుడి గురించి చెప్పిన ఎమోషన్ సీన్స్ పోతే మన గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారు కదా, సేమ్ అదే విధంగా ఇందులో అయితే సినిమా ఆఖరిలో అయితే గ్రాఫిక్స్ తో సూపర్ సాంగ్, ఒక హిందీ సాంగ్ తో మంచి ఎమోషనల్ సాంగ్ తో అయితే చూపించారు. అది ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది, గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. సినిమాలో చాలా సన్నివేశాలు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మాత్రం గూస్ బంప్స్ తెప్పించాయి. సీన్స్ కావచ్చు, అక్కడక్కడ పండించే కామెడీ సన్నివేశాలు కూడా చాలా బాగా దొరకతాయి. సినిమా అయితే స్టోరీ వరకు చూసుకుంటే చాలా సింపుల్ స్టోరీ. స్టోరీ ఏం పెద్దగా లేదనిపిస్తుంది, కానీ ఇందులో సన్నివేశాలు కానీ గ్రాఫిక్స్ కి ఆ పౌరాణికాలు జోడించి హనుమంతుని యొక్క ఆ శక్తిని అనేది ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు సినిమా మీద అయితే మంచి హైప్స్ అయితే వచ్చాయి, మంచి పాజిటివ్ అయితే ఉంది. ఆ పాజిటివ్ అయితే సినిమాలో అయితే పుష్కలంగా కనిపిస్తుంది. సినిమా చూస్తున్న ఆసంతం ఫస్ట్ నుంచి చివరి దాకా అయితే మనకైతే మంచి పాజిటివ్ గా అనిపిస్తుంది. మంచి ఎమోషన్ సీన్స్ తో సినిమా అయితే మనకైతే మంచి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. సినిమా ఈ పండగకు వచ్చిన సినిమాలో మొదటిగా అయితే ఈ సినిమా మామూలుగా అయితే 12వ తేదీ రిలీజ్ అవ్వాలి, కానీ 11వ తేదీ సాయంత్రం నుంచే షోస్ అయితే ప్రారంభించారు. నేనైతే 11వ తేదీ సాయంత్రమే చూసి రాత్రి అయితే నేనైతే రివ్యూ చెప్తున్నాను. ఇది ఉదయాన్నే అయితే అప్లోడ్ చేస్తాను. సినిమా అయితే ఓవరాల్ గా చూసుకుంటే అయితే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్, పిల్లలకి బాగా నచ్చుతుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సినిమాలో హనుమాన్ అని పెట్టి దేవుడి పేరు పెట్టినంత మాత్రాన కొన్ని సినిమాల్లో మనకి దేవుడి పేరు పెట్టి చూపించకూడనాటి సన్నివేశాలను చూపిస్తుంటారు. ఇందులో అయితే అలాంటి సన్నివేశాలు అయితే ఏం లేదు. ఫుల్ లెంత్ ఫ్యామిలీ అయితే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. సినిమా సెకండ్ హాఫ్ లో అయితే సూపర్ అని చెప్పొచ్చు. చాలా మంచి సన్నివేశాలతో, మంచి ఎమోషన్ సీన్స్ తో, మంచి కంటెంట్ తో అయితే గూస్ బంప్స్ సన్నివేశాలు అయితే సినిమాలో పుష్కలంగా అయితే ఉన్నాయి. సినిమాలో మేజర్ గా చెప్పుకోవాల్సింది గ్రాఫిక్స్ అయితే చాలా నేచురల్ గా. ఇంత చిన్న సినిమాలో అంత మంచి గ్రాఫిక్స్ అనేది చాలా చెప్పుకోదగ్గ విషయము. పెద్ద కోట్లు పెట్టి సినిమాలు చేస్తుంటే కూడా గ్రాఫిక్స్ అయితే నాచురల్ గా కనిపిస్తుంటది. ఇందులో అయితే కథకు అనుగుణంగా అయితే చాలా నేచురల్ గా అయితే ఉంది. సినిమా కథ విషయం తీసుకుంటే పెద్ద మనకైతే కథ అనేది కనిపించదు, కానీ మనకి మిగతా సన్నివేశాలు కావచ్చు, ఆ తీసిన విధానం కావచ్చు, మనకి కనెక్ట్ అయ్యే విధానం కావచ్చు, చాలా అయితే బాగుంది. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఈ సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకైతే 200 మించి అయితే ఇంకొక 100 రూపాయలైనా నాకైతే నష్టం అయితే లేదు. సినిమాలో నేను పెట్టిన డబ్బులకి ఫుల్ పైసా వస్తుందని చెప్పొచ్చు. మీకు కూడా ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో ఈ పండగకి అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో ప్లస్ పాయింట్స్ లో ఎక్కువగా గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఖచ్చితంగా నెంబర్ 1 అని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంత సేపు చాలా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం సినిమా అయితే గ్రాఫిక్స్ లో చూపించిన హనుమంతుడు కావచ్చు, ఆ హిందీలో ఒక పాట అయితే పెట్టారు. గ్రాఫిక్స్ లో హనుమంతుడి గురించి చెప్పేటప్పుడు క్లైమాక్స్ లో ఒక హిందీ పాట అయితే వస్తుంటుంది. చాలా బాగా అయితే ఉంది, చాలా కనెక్ట్ అయితే అవుతుంది. మనకి మంచి ఎమోషన్ తో కూడిన సన్నివేశాలు అయితే క్లైమాక్స్ లో జోడించాయి. సినిమా మొత్తంలో మాత్రం క్లైమాక్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు. చాలా ఎమోషన్ తో చాలా మనకి ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా మనకైతే గూస్ బంప్స్ అయితే అలాగైతే ఉంటాయి. ఓవరాల్ గా అయితే సినిమా అయితే బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన సినిమాల్లో అయితే మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. ఈ సినిమా అయితే మీలో ఎవరైనా చూస్తుంటే సినిమా ఎలా ఉందనేది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. తదుపరి సినిమాల రివ్యూ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.